పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మూడవ గదిని 46 సంవత్సరాల తర్వాత ఇవాళ తెరవబోతున్నారు. అంటే ఒక వెర్షన్ ఏంటంటే అక్కడ నిక్షిప్తం చేసిన సంపద గనక తీస్తే మన రూపాయికి $100 కన్నా మన రూపాయి విలువ ఎక్కువ ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో అని. అంత సంపద ఉందిట. అంటే ఇది 12వ శతాబ్దంలో నుంచి ప్రజలు అక్కడికి వెళ్తున్నటువంటి ఆలయం అండి. చార్ధామ్లో ఉంది అది. ఆ లిస్టులో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం. ప్రజల్లో విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. శ్రీశ్రీ గారు రాసినటువంటి కవిత మనం చదివాం, జగన్నాథ రథచక్రాలని. అది పూరి రథయాత్ర చాలా పాపులర్. అది మొన్న కల్కిలో కూడా వాడారు. అది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలని కమల్ హాసన్ చివరిలో అంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దానికి అంటే పర్టికులర్గా దీనికి ఈ మూడో గది వ్యవహారానికి సంబంధించింది. అందులో మొదటి గదిలో ఈ దేవుడి ఆభరణాలు, అంటే అక్కడ శ్రీకృష్ణుడు, అలాగే బలభద్ర సుభద్ర అనేటువంటి బలరాముడే బలభద్రుడిగా చెప్తారు. సుభద్ర, ఇది ఆ విగ్రహాలు, దానికి సంబంధించిన చరిత్ర కూడా కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది. అంటే అవి చెక్కతో వుడ్ ఫ్రేమ్లో ఉంటాయి. అదొక విడ్డూరంగా ఉంటుంది. కానీ జనాలు విపరీతంగా నమ్మకాలు ఉన్నాయి. అది ఒక వైష్ణవ క్షేత్రంగా అది జనం వెళ్ళటము, ఆ రథయాత్ర హడావిడి. ఇప్పుడు కూడా ఇది ఈ రోజుకి వాయిదా పట్టడానికి గత 3 రోజుల నుంచి అక్కడ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ హడావిడి అయిన తర్వాత చేద్దామనే ఉద్దేశంతో జరిపారు. అయితే ఎన్నికల్లో కూడా ఇది ఇష్యూగా మారింది. ఈ మొదటి గది ఓకే, దానిలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆభరణాలు ఉంటాయి, అవి వాడి మళ్ళీ అందులో పెట్టేస్తూ ఉంటారు. రెండో గదిలో ఆలయానికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు అందులో భద్రపరుస్తారు. ఈ మూడో గదిలో పూరిని ఏలినటువంటి రాజుల దగ్గర నుంచి, వాళ్ళు సమర్పించుకున్నటువంటి కానుకల దగ్గర నుంచి, సామాన్య భక్తులు సమర్పించిన అప్పటి నుంచి, అంటే 12వ శతాబ్ది నుంచి సమర్పించినటువంటి అనేక కానుకలు అందులోనే భద్రపరుస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అది ఏముంది, ఎలా ఉన్నాయి, కండిషన్ ఏమిటి అనేది ఎప్పటికప్పుడు మదింపు వేస్తారు. దానిలో ఒక సొరంగ మార్గంలో ఇంకొక గది ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది చెప్పున్నారు. ఇప్పుడు ఆ ద్వారం అయితే మాకు కనబడలేదు అంటున్నారు కొంతమంది. ఏది, ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసినటువంటి వాళ్ళు. ఈరోజు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా కావాలి. అక్కడ వజ్రాలు, వైఢూర్యాలు, రకరకాల అంటే కిరీటాలు, వీటితో పాటు చాలా ఉన్నాయి అక్కడ. నిజానికి కోహినూరు డైమండ్ కూడా ఇక్కడికి రావాల్సిందే, మధ్యలో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు తరలించేశారు. అంటే మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ దాని గురించి మళ్ళీ దీంట్లోకి వద్దాం. అది బ్రిటిష్ ప్రభుత్వం దాని దగ్గరికి వెళ్ళిపోవటం అనేది ఆ సామ్రాజ్య పతనానికి అది సహకరించింది. అది ఇక్కడ లేకుండా ఉండటమే బెటర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది ఉన్న కొద్దీ దరిద్రం. అది ఇవాళ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ ఇవాళ ఈరోజు $200 పెట్టి బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునే స్థితికి వచ్చిందంటే కారణం అదే అనే వాళ్ళు ఉన్నారు. అంటే రాళ్ళు రప్పలకి అంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ కథనాలు అయితే ఉన్నాయి. అయితే గుళ్ళల్లో సంపద పోగుపడటం, గుళ్ళకి దానికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే సంపదని ఆలయాల్లో దాచుకునే వాళ్ళు ఆనాటి రాజులు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఏది ఏవైనప్పటికీ కానుకల రూపంలో సమర్పించి ఉండొచ్చు. ఈ రోజుకి కూడా పురాతన ఆలయాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ తవ్వకాలు జరగటం అనేది మనం చూస్తున్నాం. చాలా, అంటే అడవుల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ కొండల మీద, అంటే భక్తులు వెళ్ళటం మానేసినటువంటి చాలా టెంపుల్స్ దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరు? అసాంఘిక శక్తులే. అదే పనిగా వాళ్ళు అంటే దొరుకుతున్నాయి అనేది, ఎక్కడో దొరకటం వల్లనే ఆ నమ్మకం స్థిరపడిపోయి తవ్వేస్తున్నారు మొత్తం అన్ని గుళ్ళు అని. ఇదొక ట్రెడిషన్ నడుస్తోంది. నేను పర్సనల్గా చూశాను ఈ మధ్యకాలంలో. కృష్ణానది ఒడ్డున ఒక గుట్ట ఉంటుంది పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరలో. ఆ గుట్ట మీద ఏదో పాత ఆలయం కనిపించి మేము జస్ట్ అదేంటో చూద్దామని పైకి వెళ్ళాం. వెళ్తే ఒక 20 మంది తవ్వుతున్నారు అక్కడ కుర్రాళ్ళు. వాళ్ళు ఈ లంచ్ బాక్సులు అన్నీ పెట్టుకుని
ఏం చేస్తున్నారు, మేము అసలు మనుషులు ఉంటారు అక్కడ అనుకోలేదు. అతి కష్టంగా ఒక రాయి పట్టుకుని పైకి చేరితే అక్కడ దేవుడు లేడు. ఆ గుళ్ళో దేవుడిని తరలించేశారు, గుడి మాత్రం ఉంది. ఆ దేవుడు ఎవరు అని చెప్పడానికి కూడా ఎవరి దగ్గర ఏమీ లేదు. వెంకటేశ్వర స్వామి అని ఒకళ్ళు, శివుడు అని ఒకళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. అటువంటి కండిషన్లో కూడా అక్కడికి వెళ్ళి తవ్వేస్తున్నారు. ఏదో ఒకటి దొరికేస్తుందని. అక్కడ దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడితే గుళ్ళల్లో సంపద అనేది మనకి విపరీతంగా డైజెస్ట్ అయిపోయినటువంటి వార్త. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగ అనేటువంటి కథ ప్రపంచం అంతా చాలా ప్రసిద్ధి పొందింది. అలాగే ఈ ఆలయాల్లో భద్రపరిచినట్టు ఇప్పుడు ఇక్కడ 3వ గదిలో భద్రపరిచినటువంటి ఈ ఈ సంపదకి ఒక అంటే అక్కడ పాముల్ని రక్షణగా పెట్టారు, దానికి సర్పరక్షణ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. నిజంగా ఉందా సార్ అటువంటిది? ఏదన్నా చాలామంది పెట్టారే అనుకుందాం, 12వ శతాబ్దంలో పాములు ఇంకా బతుకుంటాయా అని. అలా ఉండదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక దీనిలో మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఏంటంటే వార్త, అప్పుడేదో లోపల పాములు పెట్టారని కాదండి, దానికి ఒక సర్పమంత్రం ద్వారా రక్షణ ఏర్పాటు తంత్రం, ఆ ఇమేజ్ తంత్రంతో చేశారని మీకు ఆ భయం కలుగుతుంది అంతే. కలిగించడం కోసం ఒక మంత్రం వేస్తారు అంతే. అక్కడ దాన్ని ఆ మంత్రానికి కౌంటర్ మంత్రం వేసి లోపలికి ప్రవేశించాలి. ఇప్పుడు దాన్ని తెరవటం కోసం పూజలు నిర్వహిస్తున్నారు కదా. ఈరోజు మరి ముహూర్తం కూడా ఉంది, అభిజిత్ లగ్నంలో ఉంది అనుకుంటా. ఈరోజు ముహూర్తం ఉంది. దీనికి ముందు ఒక ముహూర్తం పెట్టారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. అది ప్రచారాస్త్రంగా భారతీయ జనతా పార్టీ వాడింది, బీజేడీ గవర్నమెంట్. అంటే దీనికి కారణం ఏమిటంటే ఆ మధ్య 2018 ప్రాంతాల్లో 18-19 ప్రాంతాల్లో దీన్ని తెరవడానికి ఒక ప్రయత్నం జరిగింది కోర్టు డైరెక్షన్లోనే. జరిగినప్పుడు తాళం కనిపించలేదు. తాళాలు ఏమైపోయినాయని వెతుకులాటలో అవి ట్రెజరీలో దొరికినాయి. నిజానికి మూడు తాళాలు ఉంటాయి వీటికి. ఒక తాళం ఆలయ ధర్మకర్త దగ్గర ఉంటుంది, రెండోది ఆ భాండాగారం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది, మూడో తాళం గజపతి రాజుల దగ్గర ఉంటుంది అనేది ఒక చోట ఉంది. లైక్ మనకి తిరుమలలో ఉన్నట్టే, ఒకటి ప్రధానార్చకుడి దగ్గర, రెండోది పేష్కార్ దగ్గర, మూడోది ఈవో దగ్గర ఉన్నట్టు. అయితే విచిత్రంగా ఇది ట్రెజరీలో, అంటే అక్కడ ఆలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రెజరీలో ఈ తాళం దొరికింది అనేది ఒక విచిత్రమైన వార్త. ఇప్పుడు ఏదండి 3 తాళం చేతుల్లో ఒకటి వాస్తవంగా ఉండాల్సింది ఎవరి దగ్గర? ఆలయ ప్రధానార్చకుడి దగ్గర ఉంటుందేమో. ఉండాలి. అండ్ ఇంకా మిగిలిన ఇద్దరు చేతులు ఎత్తేసారు. అవి మొత్తం అక్కడే దొరికినాయి ట్రెజరీలోనే. అంటే అవి డూప్లికేట్ అంటున్నారు. ఈ డూప్లికేట్ తాళాలు ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు. ఈ డూప్లికేట్ తాళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు డూప్లికేట్లు ఉన్నాయా, మొదట్లో చేసినప్పుడు డూప్లికేట్లు చేశారా, అవి ట్రెజరీలో ఎవరు పెట్టారు, అసలు లోపల సంపద ఉందా, తీసుకెళ్ళిపోయారా అని చెప్పి అక్కడ అర్చకుడు ఉన్నాడు, జగన్నాథ మిశ్రానో ఏదో ఉంది ఆయన పేరు, జగన్నాథ పాత్ర. ఆయన మాట్లాడుతున్నాడు మీడియాతో రెగ్యులర్గా. అది ట్రెజరీలో దొరకటం ఏమిటి తాళాలు అనేది రైజ్ చేసింది ఆయనే. ఈ గొడవ ఒకటి నడుస్తుండగా అక్కడ ఒక ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు, నరేంద్రనాథ్ అని. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పూరీని పరిపాలించినటువంటి చక్రవర్తులు కూడా తమ సంపద మొత్తం అక్కడే దాచారు. ఈ కల్చర్ ఉంది వాళ్ళకి. వాళ్ళు తమకి ఎక్సెస్ వచ్చినటువంటి సంపద తీసుకొచ్చి ఇక్కడే భద్రపరిచారు. కాబట్టి అది ఎన్ని కోట్లు ఉంటుంది ఇప్పుడు అనేది అంచనా కట్టడం చాలా కష్టం అని చెబుతూ, ఆ సొరంగ మార్గం ఉన్నది కరెక్టే, ఆ సొరంగ మార్గంలో కింద ఇంకో రూమ్ ఉంది, దాంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ అక్కడ పెట్టారు అనేది ఒక వెర్షన్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు అది ఓపెన్ చేయటానికి ఉన్నటువంటి ఇబ్బంది, గతంలో ఇబ్బంది పడి ఆపేశారు. అది ఓపెన్ చేయాల్సి ఉండి దాదాపు 50 ఏళ్ల క్రితం, 46 ఏళ్ళు 46 ఏళ్ళు అంటున్నారు, కానీ 64 ఆ ప్రాంతాల్లో జరిగింది అనేది ఒక
వెర్షన్ ఉందండి. ఓకే ఓకే 65 65 తర్వాత మళ్ళీ వెళ్ళలేదు లోపలికి అని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ నమ్మకాల ఆధారంగా. అయితే 46 ఏళ్ళు అనేది ఒక మాట వస్తోంది బయటికి. ఏదైనా 50 ఏళ్ళు క్రితం అది తెరిచారు. అప్పుడు ఏమున్నాయో తెలియదు, మధ్యలో ఎవరైనా తెరిచారో తెలియదు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మీద కూడా ఈ నింద ఉంది. ఆ టైంలో ఏదో జరిగింది అనేటువంటి అభిప్రాయం కలిగించారు. ఇది ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చారు మోడీ గారు. ఆలయాల్లో భద్రంగా ఉన్నటువంటి వాటి తాలూకా ప్రాపర్టీసు వీటికి రక్షణ కల్పిస్తాం మేము అనే దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చాడు ఆయన. కేవలం ఇక్కడ మాత్రమే కాదు. అర్థం కాదంటే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు చేయబోయేది ఏంటి? ఎందుకంటే లాస్ట్ టైమే 46 ఏళ్ల క్రితం ఓపెన్ చేసినప్పుడే ఇట్ టుక్ సమ్ 70 days టు ఎడ్యుకేట్ ద వాల్యూ ఆఫ్ ది 70 రోజులు ఎగ్జిస్టింగ్ జ్యువెలరీ అని చెప్తున్నారండి. 70 రోజులు పట్టింది అనేది అప్పటి చరిత్ర. ఇంకా చాలా మదింపు చేయలేకపోయారని కూడా అన్నారు. దట్ వాస్ నాట్, అంటే అప్పట్లో డిజిటలైజేషన్ లేదు కాబట్టి ఈసారి దే ఆర్ ప్లానింగ్ టు డిజిటలైజ్ ఎవ్రీథింగ్. డిజిటలైజ్ చేయాలి. 40 రోజులు టైం అంటున్నారు. 40 days కనీసం టైం పడుతుంది. 40 రోజుల పాటు ఎవరు ఎంత రక్షణ ఇస్తారు, ఎంతమంది అని ఇస్తారు? ఈ 40 రోజుల పాటు. రెండోది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే పెట్టెలు తయారు చేశారు. లోపల పాడైపోయి ఉండొచ్చు, అది వర్షాల వలన ఇతర ఇబ్బందుల వలన పాడైపోయి ఉండొచ్చు కాబట్టి విడిగా వేరే పెట్టెలు పట్టుకొచ్చి ఆ సంపద అంతా వీటిలోకి డంప్ చేసి వాటిని వేరే చోటకి తరలించి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ లోపల పెట్టాలి అనేటువంటి ఒక బృహత్ కార్యక్రమం కూడా భుజాన వేసుకున్నారు. రైట్ అండి. అంటే ఈ ప్రాసెస్లో మొత్తం అసలు అది ఎవరిచ్చారు ఏంటి, ఆ రోజు దానికి ఆ నగ పేరు, దానికి సంబంధించిన డీటెయిల్స్, శాసనాలు ఏమన్నా ఉంటే వాటితో ఏమన్నా రాచముద్రలు ఉంటే అవి ఇవన్నీ ఉంటే రేపు పొద్దున చరిత్రకారులకి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదేదో సీక్రెట్గా దేవుడి సంపద కాబట్టి సీక్రెట్గా మేము మదింపు చేసి మేము లోపల పెట్టేసామంటే దీని మీద ఇంత చర్చ అనవసరం అసలు. లేదండి, ఇప్పుడు అదే జరుగుతోంది అక్కడ. అనంత పద్మనాభ స్వామి, ఆయన పూరి జగన్నాథ స్వామి అదృష్టం వల్ల ఏంటంటే ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్లో లేదు, లేకపోతే ఈ పాటికి ఆ సంపద అంతా అయిపోయేది, తస్కరణకు గురయ్యేది గ్యారంటీగాను. అంటే తిరుమల నిజంగా ఆ రకంగా ఫార్చునేట్ ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానము ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ అయినటువంటి రాజకీయ నాయకుడు విజయసాయి రెడ్డి గారు, ఆయన పింక్ డైమండ్ అనేది ఇంటి పేరుగా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. పింక్ డైమండ్ విజయసాయి రెడ్డి అంటున్నారు ఆయన. అలా అంటే రకరకాల విషయాలు అక్కడ దేవాలయాల్లో ఎలాగైతే నేను ఇందాక చెప్పినట్టు నమ్మకం కొద్దీ వెళ్ళి తవ్వకాలు జరుపుతున్నారో కొంతమంది ఔత్సాహికులు, వీళ్ళ నమ్మకం కూడా ఆల్రెడీ లోపల నుంచి అధికారులు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు తరలించేసి ఉంటారు. ఆ తరలింపు జరుగుతూ ఉండగా ఆగిపోయినటువంటివి, పడిపోయినటువంటివి ఇలాంటివి ఏమైనా దొరుకుతాయేమో అటువంటి హోప్తో మేము తవ్వుతున్నామని అడుగు పొడుగు ఏదైనా దొరుకుతుందా అనే ఉద్దేశంతో ప్రతి గుడి దగ్గర మేము తవ్వకాలు జరుపుతున్నాం. నాగబంధం అనే దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? నాగబంధం అనేది లోపలేదో సర్పాలు ఉంటాయని కాదండి, అదేదో మంత్రం వేస్తారు అంతే. నాగబంధం అంటే బంధం వేస్తారు. ఆ వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. 2018లో అక్కడికి వెళ్ళినప్పుడు మాకు లోపల నుంచి ఈ బుసల శబ్దం వినిపించింది అని మాట్లాడారు కొంతమంది. కాబట్టి అది వాళ్ళ బ్రెయిన్లో నాగబంధం వేసి ఉంది అనేది ఉండటం వలన వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ అదొక బిలీఫ్ ఉంది. దాన్ని ఒక భ్రాంతిలోకి వెళ్ళి ఉంటారంటారు వాళ్ళు. అది ఉందండి. ఆ నమ్మకం అనేది బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది అది. అంతకు ముందు 65లోనో 64లోనో ఓపెన్ చేసినప్పుడు కూడా లోపల విపరీతంగా సర్పాలు ఉన్నాయి, దాంతో మేము లోపలికి పూర్తిగా వెళ్ళలేకపోయామని కూడా చెప్తున్నారు వాళ్ళు. అలాగే మీకు ఇదే కండిషన్ అనంత పద్మనాభ స్వామి ఆలయం విషయంలో కూడా కనిపిస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంతమంది ల్యాండ్ అయ్యారు అక్కడ. ల్యాండ్ అయ్యి ఇప్పుడు అక్కడ నాగరాణి అనే పేరుతో ఒక క్యారెక్టర్ తిరుగుతోంది అక్కడ, ఒక మహిళ.
ఆవిడ పూర్వజన్మలో ఇక్కడ ఈ నాగబంధం వేసినప్పుడు నేను పూర్వజన్మలో ఇక్కడే సర్పంగా ఉన్నాను ఓకే అని ఆవిడ పూజలు అందుకుంటుంది అక్కడ. ఇదొక విచిత్రం. అంటే ఎక్కడ నాగజాతికి చెందిన మహిళ ఈరోజు మానవ రూపంలో ఉంది. మానవ రూపంలో ఉన్నాను, నేను పూర్వజన్మలో ఇక్కడే ఉన్నాను సర్పంగా అని చెప్తోంది ఆవిడ. ఇలాంటి ఆవిడతో మాట్లాడిస్తున్నారు, ఆవిడ దగ్గరికి వెళుతున్నారు, అదొక కార్యక్రమం నడుస్తుంది. అంటే నమ్మకం ఆధారంగా నడిపేటువంటి అన్ని వ్యాపారాలు నడిచిపోతున్నాయి అక్కడ. సో ఇప్పుడు పూరి జగన్నాథుడి ఆలయం 3వ గది, అక్కడ 6వ గది, ఇక్కడ 3వ గది. ఈ 3వ గదిలో ఏవేవి ఉన్నాయి, ఎంత విలువైన ఉన్నాయి, వాటిని బయటకు తీసుకొస్తారా లేకపోతే లోపలే ఉంచాలనేది ప్రోగ్రాం. కానీ ఆల్రెడీ బాక్సులు తయారై ఉన్నాయి. ఈ తయారై ఉన్నటువంటి బాక్సుల్లో వాటిని నింపి, ఇది 40 రోజులు అని చెప్తున్నారు, 40 రోజుల్లో కంప్లీట్ కాదు అని అక్కడ ఒరిస్సా మంత్రి ఒక ఆయన చెప్పాడు నేను బయటకు వచ్చి, ఇది 40 రోజుల్లో కంప్లీట్ అయ్యే ప్రక్రియ కాదు, ఆ రోజుల్లో 70 రోజులు పట్టిందని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ వెర్షన్ కాదు, అప్పటికి చాలా వదిలేశారు. రెండోది ఆ సొరంగ మార్గము కింద ఉన్నటువంటి గదిలోకి వెళ్ళలేదు అనేది ఇప్పుడు ఈ నరేంద్ర ఆరోపణ. వెళ్ళలేదు, వాళ్ళు ఉందని కూడా అక్నాలెడ్జ్ చేయలేదు, కానీ ఉంది అంటున్నాడు ఆయన. అయితే ఒకటి సార్, మనకు 40-50 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకిను ఈ రోజు ఉన్న టెక్నాలజీతో పోలిస్తే అత్యాధునికమైన పరికరాలు వచ్చినాయి. అలాగే యాంటీ స్నేక్ ఇవి వెపన్స్ కూడా తీసుకెళ్తున్నారు, క్యారీ చేస్తున్నారు. వైద్యులను కూడా పెట్టారు, ఇప్పుడు పెట్టారు. ఆ టీమ్స్, డాక్టర్స్ టీమ్స్ని పెట్టారు. అండ్ ఒకవేళ పాములు పట్టే వాళ్ళతో పాటు ఉడుపుగా పట్టేవాళ్ళు ఒకవేళ ఉంది అని అనుకుంటా, అంటే అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నారు. అండ్ హెవీ లైటింగ్, ఆక్సిజన్ తోటి దిగుతారు, దిగేప్పుడు లోపలికి అంత తేలిగ్గా ఏమి దిగరు కదా. సో ఇదంతా నాకు తెలిసి సైమల్టేనియస్గా రికార్డు కూడా చేస్తారేమో. రికార్డ్ జరుగుతుంది, వాళ్ళు లోపలికి దిగే క్రమం నుంచి ఈ సొరంగ మార్గంలో అంటే ఓపెన్ రికార్డు కాదు, కానీ వాళ్ళ పర్పస్ కోసం వీడియో చేయటం అయితే జరుగుతుంది. వీడియో చేయటం ద్వారా ఏంటంటే ఒక రికార్డు, వాళ్ళకి ఒక ఎవిడెన్స్ కావాలి. వీడియో ఎవిడెన్స్ కోసం వీడియో చేయటం అనేది అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఈ పాటికి మన మైనింగ్ గ్యాంగ్స్ చేరిపోయి ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే ఏమన్నా అవకాశం ఉంటే అక్కడ. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఇదొక నమ్మకం అయితే స్థిరపడిపోయి ఉంది జనాల్లో. మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఏ ఆలయాన్ని వదిలిపెట్టడం లేదు. అంటే ఆలయాలు సంపద నిలయాలు అనే నమ్మకము, అభిప్రాయం చాలామంది మనసుల్లో ఉంది. వాళ్ళు పనులు మానుకుని అక్కడికి వెళ్ళి తవ్వకాలు జరపడం అనేది చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఐ థింక్ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ ఉన్నారు. ఆంథ్రోపాలజీ కూడా ఏంటంటే ఒక వర్షను ఒకవేళ ఏమన్నా ఆ టైం కన్నా పూర్వం 12వ శతాబ్దం కన్నా పూర్వం ఉన్న వాళ్ళ అవశేషాలు కూడా అక్కడ ఉండొచ్చు అనే అనుమానం కొందరు. అంటే సజీవంగా సమాధి వెళ్ళి వాటికి ప్రొటెక్షన్కి వెళ్ళారని. ఇప్పుడు ఇవన్నీ చెబుతుంటే ఒక స్టోరీ గుర్తొస్తుంది. అంటే గడిచిన 10-12 ఏళ్ళ క్రితం, ఐ థింక్ 2010లో అనుకుంటాను, దలైలామా వారసురాలు శాంభవి అంటూ నెల్లూరు ఒక అమ్మాయి తర్వాత ఒక 1 year హల్చల్ చేసిన తర్వాత ఏమైందో తెలియట్లేదు ఆవిడ. నెక్స్ట్ లామా ఆవిడ అనే పెద్ద ఆయన కూడా డిక్లేర్ చేశాడు. ఏమైంది సార్? ఏమన్నా? ఏమీ లేదు, తర్వాత ఏమైపోయిందో తెలియదు. అది చిన్న పిల్ల, అరౌండ్ 9 years 10 years గర్ల్ బై ద టైం. మీడియా హైలైట్ చేసిన దాన్ని, పేపర్లలో కథనాలు వచ్చినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ దానికి సంబంధించిన వార్త లేదు. అంటే ఆ హైప్ ఉన్న రోజుల్లో ఆ 4 రోజులు హడావిడి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ నాగరాణి అనేటువంటి ఒక అమ్మాయి మీడియాతో కూడా మాట్లాడుతోంది. ఆవిడ చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, బాబు ఇక్కడ బంధం ఉంది, నాగబంధం ఉంది, అది ఎలా డీకోడ్ చేయాలో మాకు తెలుసు, అది బయటకు చెప్పం. మీరు మంచి కంక్లూడ్ చేసే ముందు మంచి ట్విస్ట్ ఇచ్చారు. డీకోడింగ్ మెకానిజం కూడా ఆవిడ దగ్గర ఉంది, నాగరాణి గారి దగ్గర.